తెలంగాణ, హైదరాబాద్ యువకుల దేశం కాబట్టి యువకుల మనస్తత్వానికి అనుగుణమైనటువంటి సినిమా తీసిందని నేను భావిస్తూ ఉన్నా. హృదయపూర్వకంగా అభినందిస్తూ సినిమా విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నా. మీరు రషెస్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. నిన్న ఇదే టైంకు త్యాగరాయ గాన సభలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఇప్పుడు ఇదెంత అద్భుతం అనిపించిందో నిన్న ఆయనకు సంబంధించినటువంటి 2-3 పాటలు వింటే భారత మాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయజయలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. అద్భుతం అనిపించింది. అదే ఇంకొక పాట చిత్రం బలారే రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతమౌ మామదిలో మదనుడు సందడి చేయుటి చిత్రం. అంటే ప్రేక్షకుల అభిరుచి, మా అభిరుచి అటువంటిది. ఇప్పుడున్నటువంటి తరానికి మీ అభిరుచి నచ్చుతుంది కాబట్టి గ్యారెంటీగా నాకు నమ్మకం ఉంది మీరు ఈరోజు ఉన్నటువంటి యువత సమాజానికి అనుగుణమైనటువంటి సినిమా తీసినట్టుగా నేను భావిస్తూ, చూసినంతసేపు ఇంకాసేపు చూద్దాం అనేటువంటి ఉత్కంఠ కలిగే విధంగా సినిమా తీసినటువంటి నటులకు, సాంకేతిక వర్గానికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఓ మంచి హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నది మీరు చూశారు. అలాగే మన డైరెక్టర్ గారు గంటాడి కృష్ణ గారి గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయమే. సార్ ఎలాంటి వ్యక్తి అంటే ఇలాంటి డైరెక్టర్ దగ్గర పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ అన్నీ చూసి వచ్చిన వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్. మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు. సెట్లో కూడా ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వర్క్ చేశారు. దీనికి కెమెరామెన్ డిఓపి గారు మన జగదీష్ గారు చాలా చూశారు, మరి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆయన మన ఇచ్చిన దాంట్లో లైటింగ్ కావచ్చు, ప్రతిదీ ఏది ఇచ్చినా దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇక మా ఎడిటర్ శివ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్న సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్స్కి నేను ఒక చిన్న విషయం చెప్పాలి ఈ స్టేజ్ మీద. నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ స్క్రిప్ట్ నాలెడ్జ్, సెకండ్ ప్రొడక్షన్ వాల్యూస్, థర్డ్ మార్కెటింగ్, ఫోర్త్ మీడియా. ఈ 3 తెలియకుండా వస్తున్నారు చాలామంది. ఇది నా పక్క ఏంటంటే సినిమా అనే ఫ్యాషన్ తోటి వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు సినిమాని. ఒక 1 month 2 months ప్రీ ప్రొడక్షన్, షూట్, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ తెలియదు, స్క్రిప్ట్ గురించి జీరో నాలెడ్జ్. అంటే అందరు కాదు, కొంతమంది గురించి. ఇది నేను చూస్తున్నా, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, సార్ ఫస్ట్ స్క్రిప్ట్ చూసిన తర్వాత దాని ప్రొడక్షన్ ఎంత ఉంటుందో ఆ ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టే మనం స్క్రిప్ట్ను మోల్డ్ చేసుకొని చేయాలని చెప్తాను. లేదు వాళ్ళు ఏదో రాసుకుంటారు, ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ క్లోజ్ అవుతుంది. సినిమా కంప్లీట్ చేసే వరకు మినిమం 3-4 years పడుతుంది. ఆ తర్వాత సినిమాని ప్రమోషన్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు. మళ్ళీ ఏంటంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేయట్లేదు. సినిమాని ప్రమోషన్ చేయకుండా సినిమాని పబ్లిక్లోకి ఎలా తీసుకొస్తారు? మినిమం ప్రమోషన్స్ కూడా చేయకుండా సినిమాని చేయడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. నేను అనేది ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను, సినిమా చేస్తే మినిమం ఈ 4 తెలుసుకుంటే 100% ఇండస్ట్రీ సక్సెస్ అవుతారు. చిన్న సినిమాలకు చాలా వాల్యుబుల్ ఉంది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా ఆడుద్ది. నేను ఇదైతే పక్కా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైన్మెంట్గా సాగిన ట్రైలరు
ఎండింగ్కి వచ్చేప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా వాట్ నెక్స్ట్ అనే ఒక క్యూరియాసిటీతో బాగా వచ్చింది. గంటాడి కృష్ణ గారు నాకు గతంలో ముందుకు రండి సార్, కొంచెం ముందుకు వస్తేనే గుర్తించట్లేదు మన ప్రజలు. నాకు గతంలో ఒక మంచి మ్యూజిక్, చార్మినార్ అనే సినిమాకి నాకు మ్యూజిక్ అందించారు. తన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేసి డైరెక్టర్గా తొలి సినిమా తన ప్రయత్నం ఒక రిస్క్ అనే సినిమాతో ఫైనాన్షియల్గా ఎలాంటి రిస్క్ లేకుండా తనకు మంచి విజన్ రావాలని కోరుకుంటూ, అలాగే హీరోగా చేసిన బ్రదర్ నాకు సందీప్, నాకు గతంలో కూడా నేను తెలుసు, నాకు సందీప్ తనకు ఒక మంచి, ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఒక మంచి నటుడు, ఒక మంచి లీడ్ క్యారెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కాబట్టి తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అలాగే తోటి సహాయ నటులందరూ చాలా ట్రైలర్లో చూసాము, మంచి సీనియర్ నటులు ఉన్నారు అందరూ. ఈ సినిమాకు ఒక మంచి రేటింగ్ వచ్చి, అలాగే ఇప్పుడు నాకు తెలిసి మీకు కొంచెం అదృష్టమే అనుకుంటా, మీ సినిమా రిలీజ్కి ఖచ్చితంగా మొత్తం పర్సంటేజ్ సిస్టమ్ వస్తుంది. అది మన చిన్న సినిమాలకి ముఖ్యంగా అది చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. డెఫినెట్గా మీ సినిమాకి అది చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడు డేట్ అనుకున్నారా సార్? నెక్స్ట్ మంత్ అంటే జూను. ఓకే ఎనీహో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి గంటాడి గారికి డైరెక్టర్గా, అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో సక్సెస్లు చూశారు. సినిమా డైరెక్టర్గా ఒక మంచి మైలురాయి కావాలని కోరుకుంటూ, అలాగే మా హీరోకి ఒక మంచి సక్సెస్ వచ్చి, ఒక హీరోకి సక్సెస్ వచ్చిందంటే అందరికీ డబ్బులు వచ్చినట్టే, ప్రొడ్యూసర్ గారికి అందరూ బాగుంటారు. ఎనీహో ఆల్ ద బెస్ట్ టీం అందరికీ చెప్తూ మేము సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం విని ఉంటాము, ఎందుకంటే లిరికల్ రైటర్గా మరియు మ్యూజికల్ డైరెక్టర్గా గంటాడి కృష్ణ గారు. మరి ఇక్కడ ఈ సినిమాకి డైరెక్షన్ అంటే మ్యూజిక్తో పాటు డైరెక్షన్ అంతే కదా. మరి అదేవిధంగా మన రమేష్ గారు డైరెక్టర్ గారు, మిగతా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సినిమాకి సంబంధించి రిస్క్ అనే టైటిల్ జనరల్గా దాదాపు ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీకే, సినిమా అంటే మనిషిని ఉల్టా చదివితే సినిమా అవుతుంది, మనిషి అనే పదాన్ని ఉల్టా చదివితే సినిమా అవుతుంది. అదేవిధంగా సినిమా అనేది తప్పకుండా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారం ఇది. మరి దీన్ని వినోదాత్మకంగా ఎప్పుడైతే మనం ప్రేక్షకులకు అందించడానికి కావలసినటువంటి కంటెంట్తో కూడినటువంటి సినిమాలు తీసినప్పుడు తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి మనం ఎన్నో ఈ మధ్య కాలంలో ప్రూవ్ అయినటువంటి సినిమాలను తీసుకోవచ్చు. మరి అదే కోవలోకి ఈ యొక్క సినిమా కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ, మరి పర్టికులర్గా ఈ యొక్క సినిమా మనం ట్రైలర్ చూస్తున్నంతసేపు గంటాడి గారి మార్క్ కనబడుతుంది. మరి అదేవిధంగా ఈ సినిమాకు వచ్చేసి ఫోటోగ్రఫీ ప్రత్యేకంగా జగదీష్ గారు ఫోటోగ్రఫీ చాలా బాగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా టెక్నీషియన్స్ అందరు కూడా అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమాను నిర్మాణం చేశారు. ఎందుకంటే ట్రైలర్లోనే మనకు కనబడుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలను మనం ఆదరించినప్పుడు తప్పకుండా ఏంటంటే ఇంకా కొత్తగా ఇప్పుడున్నటువంటి నిజంగా ఒక హీరో మెటీరియల్తో కూడుకున్నటువంటి సందీప్ గారు, ఇలాంటి హీరోలు యువతరం ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి మరి ఈరోజు ప్రేక్షకులందరితో కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినప్పుడు సినిమాలు ఎక్కడ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎక్కడ వ్యత్యాసం ఉండదు. ఏ సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకొని ఆడుతుందో అదే సినిమా పెద్ద సినిమా, మరి ఏ సినిమా అయితే ఆడకుండా బోర్ల బొక్కలు పడుతుందో అదే సినిమా చిన్న సినిమా. కానీ తీసే విధానంలో కానీ కళాకారుల యొక్క విధానం కాదు, సినిమా ఆదరించే విధానంలో మరి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇలాంటి కొత్త రక్తం కూడా ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క సినిమాలో కష్టపడ్డటువంటి ప్రతి టెక్నీషియన్కు ప్రతి ఆర్టిస్ట్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
బాగా లేట్గా వచ్చాం, క్షమించండి. ఎందుకంటే మాది ఎక్కడో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నేను ఉండేది, కొత్త ఇంటి అక్కడి నుంచి రావాలి ఇక్కడికి. రావటానికి మెయిన్ రీజను మా సోదరుడు గంటాడి కృష్ణ గారు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయింది. నా పక్కన ఇప్పుడు కూర్చుని వెళ్ళినానన్నారు. ఆయన మ్యూజికల్ డైరెక్టర్ కదండి, దేవుడు వరం అందిస్తే అన్నారు. అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటే మీవే ఇండస్ట్రీలో. ఎందుకంటే తర్వాత సానా యాదరెడ్డి గారి దగ్గర మీరు సంపంగి, ఇవన్నీ అద్భుతమైన మ్యూజికల్. ఏంటంటే ఆయన గని ఒకటి ఏమవుతుందంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి కాంబినేషన్లు అయిపోయి ఎక్కడెక్కడో ఎదుర్కొంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు, కానీ ఇక్కడ ఉన్నాడు అద్భుతంగా. మరి ఇంతమంది మాట్లాడతారు ఎంకరేజ్ చేయాలి టాలెంటు అది ఇదని. మరి గంటాడి కృష్ణ గారు ఆయన స్వయం కృషితోటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అద్భుతమైన సాంగ్స్ కానీ చాలా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎక్కడ తగ్గకుండా తన ఒరవడితోటి తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తోటి ముందుకు వచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు సినిమాలో పాటలు ఇప్పటికే వింటున్నారంటే ఆ సాంగ్స్ ఎప్పుడు అలా గుర్తుండిపోతాయి ప్రేక్షకులకి. అలాగే గంటాడి కృష్ణ గారు రిస్క్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందంటే ట్రైలర్ మిస్ అయ్యాం మేము, చూస్తూ ఉంటాం యూట్యూబ్లో. అలాగే సందీప్ గారు హీరో గారికి, అలాగే కొత్త అమ్మాయి హీరోయిన్, ఇక ఇక్కడ నటించిన మిగతా నటీనటులకి. ఇంకోటి మాకు 30 years ఇండస్ట్రీ అయినా ఎలాంటి పేరు వచ్చిందో మా సెంధిల్కి మిర్చిలో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మీది గుర్తుపెట్టుకుంటాం. ఏంటి ఎంతవరకు చదివావు? 10th అంటే 10th కూడా పాస్ అవ్వలేదు, MBA అంటది. 10th కూడా పాస్ అవ్వలేదు అంటాడు. ఆయన అలా గుర్తుండిపోయాడు జనాల్లో. సో వీరశివుడు ఎక్కువసేపు ఎక్కడ ఉంటే బాగుండదు, వేసేస్తారని అంటుంటాడు అనమాట. అది రాయలసీమ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడ వరల్డ్లో ఎక్కడ తెలుగు సభలు ఎక్కడ జరిగినా ఆయనే గుర్తుంటాడు. ఆయనకి ఇంకా అద్భుతమైన క్యారెక్టర్స్ రావాలి, అవి వస్తాయి. తను కూడా బ్రహ్మాండమైన నటుడు. అలాగే యువ హీరో సందీప్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా రాణించాలి. ఈ సినిమాకి ఎంతో రిస్క్ పడి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. నాకు గంటాడి కృష్ణ గారు చెప్పారు, ఇది చాలా రిస్క్ చేసి చాలా కష్టాలు అవన్నీ ఎదుర్కొని ఈ సినిమా మేము చేసాం. కాబట్టి మా ప్రణయ్ సాగర్ గారు ఉండి, అన్న మీరు ఎక్కడున్నా ఎయిర్పోర్ట్ దూరంలో ఉన్నా కూడా మీరు 5 నిమిషాలు ఇక్కడ ఉండాలన్నాడు ఆయన. సరే అలాగే వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, మాకు మంచి తమ్ముడు. అద్భుతమైన సాంగ్స్ చేశాడన్న మా గురించి. సార్ ప్లీజ్ జాయిన్ అవ్వండి. మిమ్మల్ని బీట్అవుట్ చేసేస్తాడు త్వరగా, అలాంటి సాంగ్స్ చేశాడు మొన్న. ఆ దాంట్లో ఒక సాంగ్ నాకు డెడికేటెడ్, అది సాంగ్ ఒకటి. సో ఇలాంటి కల్మషం లేని ఆత్మీయులు, సోదర సమానులు వీళ్ళందరూ కలవటం వల్ల ఈ ప్రాజెక్టు అద్భుతంగా వచ్చింది. బ్రహ్మాండంగా సినిమా వెళ్తుంది. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదండి, సినిమా ఒకటే, కెమెరా ఒకటే. కానీ దీన్ని ఏంటంటే ప్రాపర్ ప్రొజెక్షన్ ఇవ్వాలి. అదేంటే కాలేజీలకు వెళ్ళిపోయి సినిమా బ్రహ్మాండంగా చూసేస్తుంది ఈ కుర్రోడు సందీపు, ఆ యూత్ బ్రహ్మాండంగా వస్తారంటే కాలేజీలకు వెళ్ళిన ఏ సినిమా ఎగబడి వెళ్తారు, అక్కడ అరుస్తారు. ఇంజనీరింగ్ ఫెస్టివల్స్లో గోల మామూలుగా ఉండదు, థియేటర్కి ఒకడు రాడు. కాబట్టి కాలేజీలకి వెళ్ళకండి, మీకున్నటువంటి ఈ ఈవెంట్ చాలండి సినిమాకి. ఇంక ఎక్కువ మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని మామూలుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో వాటిల్లో మనం బాగా ప్రమోట్ చేసుకుంటే మీ పాటలు ఉన్నాయి. నా కోరిక ఏంటంటే నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఈ టీజరు ఇవన్నీ వేసే ముందు దేవుడు వరం అందిస్తే అనే చిన్న పాట అలా వచ్చిందంటే గంటాడి కృష్ణ గారి సినిమా అనే వెళ్ళిపోతుంది జనాల్లోకి. సో దాన్ని బాగా యూజ్ చేసుకోమని చెప్పి నేను కోరటం అయింది. సో ఎంటైర్ ఈ సినిమా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి అద్భుతంగా బ్రహ్మాండమైన విజయం సాధించాలి యంగ్ హీరోకి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి. మా సందీప్ దీంట్లో ఏ క్యారెక్టర్ చేశాడో నాకు తెలీదు, విలనా? ఓకే. తను ఏంటంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాం, ఏది తనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను అనుకున్నాను తెలుగులోనే ఉంటాం, మనం కామెడీ చేసుకుంటూ ఉంటామని. మరి తమిళ్లో విక్రమ్ నేషనల్ అవార్డు హీరో, ఆయన పక్కన మెయిన్ విలన్గా చేయటం అంటే
అంతే వాళ్ళు అంటే రాసి ఉంటుంది. మా సందీప్ కూడా సెంధిల్కి కూడా దగ్గరలోనే ఉంటుంది. తప్పకుండా ఇండస్ట్రీ గుర్తిస్తుంది. ఈ టీంకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. అలాగే మా గంటాడి కృష్ణ గారికి అద్భుతమైన పేరు, అలాగే నిర్మాతలకు కూడా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. పాత్రికేయ మిత్రులు కూడా కనపడ్డారు మాకు వెళ్తా. సో మీరందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే సినిమా బాగా ముందుకు వెళ్తుంది. మీరు బాగా ప్రమోట్ చేయాలి. మేము చెప్పడం కాదండి, మీరే చేయాలి. దాన్ని మీరు ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే అద్భుతంగా ముందుకెళ్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన గంటాడి కృష్ణ గారికి, పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. కావడం, ఆ సినిమాకు నేను చేస్తాను ముందుకు రావడంతో ఇలా మీ ముందుకు రావడం జరిగింది. అయితే డైరెక్టర్గా ఇది లాస్ట్ సినిమా, 100% ఇది లాస్ట్ సినిమా. ఎందుకంటే నేను నా సరదా తీరిపోయింది. నా సరదా మా బ్రదర్ ద్వారా తీర్చుకున్నాను. నేను బాగుందని చెప్పినా దీన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్లు వచ్చినా మళ్ళీ డైరెక్షన్ చేయను. ఎందుకంటే అంటే 100% నేను జరగబోయే చెప్పకపోతే నా మిత్రులకు కొందరికి డౌట్ ఉంది. ఎందుకంటే నా ఆశ, నా శ్వాస మ్యూజిక్తో నేను ఎంతోమందికి దగ్గర అయ్యాను. అది చాలు. ఇంతకంటే ఎక్కువ కోరుకుంటే ఉన్నది పోద్ది. ఎక్కువ కోరుకుంటే ఉన్నది పోద్దని ఐఎమ్ కన్ఫర్మ్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ మీకు చాలా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఒక 16th మళ్ళా నన్ను మీ దగ్గరికి ఇంకా దగ్గరికి రావాలని ఆశతో ఈ సినిమాను 16:2 అనుకున్నాం. కానీ రిస్క్ అనేది కరెక్ట్ అని చెప్పి మా హీరో డిసైడ్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఎక్కువగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సందీప్ అశ్వ. ఈజ్ డెడికేటెడ్ యాక్టర్. డెడికేటెడ్ అంటే ఇలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమ ఉండడం వల్ల మాలాంటి డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కో స్టార్స్కి కానీ, ఒక సాంకేతిక నిపుణులకు కానీ ఎంత మంచి సపోర్ట్ ఉంటుందంటే అన్నీ తానే చేసిన సినిమా ఇది. ఒక మాటలు చెప్పాలంటే ఇద్దరు, ఒక మా సురేష్ అన్న ప్లస్ సందీప్ లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా అందరూ ఈ సినిమాలో అందరూ సహకారంతోనే మీ ముందు దాకా రావడం జరిగింది. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ 2nd వీక్లో రిలీజ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. థియేటర్ల సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ అయినా ఎక్కువ కాలం ఉండట్లేవు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీ డిజిటల్ మీడియా ద్వారా మీకు చాలా దగ్గర చేసి అప్పుడు రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. అయితే ప్రస్తుతం అప్రస్తుతం తెలియదు. అన్నయ్య అన్నట్టు పృథ్వీ అన్నయ్య నాకు ఎప్పటి నుంచో చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఈ మధ్య ఒక వీడియో చూసి నేను వీరాభిమాని అయిపోయా. నిజమన్నా, అది మొత్తం మీరు అదే రీల్స్ చేస్తారు చూసినారు, అది అద్భుతం. దేంట్లోనా ఏ సినిమా అన్నది? అదే అన్ని పాత్రలు అదే మన ఒక రీల్ లాగా చేస్తారు మన. అబ్బా అన్న, అది అందరూ నా పర్సనల్ రిక్వెస్ట్ బ్రదర్, మీలో ఎవరు కోటేశ్వరుడు అని ఒక సినిమా ఉంది. అది అన్నను చూస్తే అభిమాని కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను దేనికైనా దానికి సాహసం. అంత మంచి చిత్రం. సో అన్న పర్మిషన్ తోటి ఏంటంటే ఈ చిత్రంలో ఒక చిన్న ముందు మాట అవసరం ఉంది. అంటే మా అన్నయ్యతో ఆ ముందు మాట కూడా అనిపిస్తే నాకు ఇంకా పూర్తిగా చిత్రం మీద ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నయ్య పర్మిషన్ లేకుండా చెప్తున్నందుకు సారీ. అన్న పర్మిషన్తో అది కూడా తీసుకొని డెఫినెట్ వెరీ తొందరగా మీ ముందుకు వస్తా. దీంట్లో చాలా మంచి పాటలు అందించానే అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలా అప్లైజ్ వచ్చింది మ్యూజిక్కి. ఇది మరింత మీకు చేరువవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు సహకరించిన ఎవరినైనా మర్చిపోయి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. అందరూ కష్టపడ్డాం, అందరం రిస్క్ చేసాం. నిజంగా రిస్క్ అంటే మేమే స్వయంగా రిస్క్ చూసి చేసిన సినిమా ఇది. సో మీరందరూ రిస్క్ లేకుండా వచ్చి మీరు ఆశీర్వదించాలి. అట్లాగే మా మిత్రుడు ఆనంద్ కస్తూరి, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అట్లాగే నాయుడు అని ఉన్నా, నాయుడు మా ఫ్రెండ్, నాయుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్. నాయుడు సో తలహార్ల మూర్తి గారు, మా బిలోడ్ తలహార్ల మూర్తి, ఎల్జీ మూర్తి గారు ఎక్కడున్నా రావాలి. ఆయనే అంటే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ ఎంత సపోర్ట్ అలాగే మా అన్న, మా అందరికీ వెన్నుదన్ని ప్రోత్సహించిన మా నరసింహులన్నను మనస్ఫూర్తిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న సహకారం మామూలుది కాదు. అంటే
ఎక్కడ ఆపదొచ్చినా నేనున్నా నాదుకొని ఈ సినిమాను ముందుకు నడిపించాడు, మీ దాకా తీసుకొస్తున్నాం. సో వీళ్ళందరూ వాళ్ళ పరిధి మేరకు, పరిధిని మించి మాకు సహాయం చేసి ఆ రిస్క్ చేశారు కాబట్టి మేము రిస్క్ చేసి ముందుకు వచ్చాం. తప్పకుండా ఈ రిస్క్ మీకు, మా రిస్క్ కనపడదు కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని 100% నమ్మకంగా చెప్తున్నాం. దీంట్లో అద్భుతమైన అంటే ఇంతకుముందు వచ్చిన పాట నేను పాడిందే, పడేసావే పడేసావే నీవు హల్లోకి నచ్చేసావే, ఇలాంటి పాటలు అట్లా మంచి మాస్ బీట్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా ఇది మ్యూజికల్ హిట్గా నాకు ఆల్రెడీ వ్యూయర్స్ రూపంలో వచ్చాయి. ఇంకా మీ ఆశీర్వచనమే మిగిలింది. తప్పకుండా ఆదరించి మాకు మీరు చూస్తేనే మాకు ఆనందం. కాబట్టి మీరు థియేటర్లకు వెళ్ళి, యూట్యూబ్లో కాకుండా థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అట్లనే మీడియాకి, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, బ్రదర్స్, స్క్రీన్స్ మీద చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ యాజ్ సందీప్ అశ్వా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా జర్నీ గురించి చెప్పాలి. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ మై చైల్డ్హుడ్ ఓన్లీ. స్కూలింగ్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్, సినిమాలు ఇవంటే చాలా ఇష్టం ఉంటుండే. బట్ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. బికాజ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ అన్థింకబుల్ ఫర్ మై ఫ్యామిలీ ఉన్న పొజిషన్కి, లైఫ్ స్టైల్కి. సో నాకు ఇంకా గుర్తుంది, లేటర్ ఆన్ ఇక్కడ తివోలి సినిమాలో బాగ్ మిల్కా బాగ్ అని ఒక సినిమాకి వెళ్ళిన. నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చుండే ఒకడు. సో ఆ సినిమా చూసినాక నాకు ఎందుకో ఆలోచిస్తాడని ఒక గట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఫీలింగ్ మజా అనిపించింది. సో అప్పుడు నా పక్కన అని ఉంటే వాడు చెప్పిన, అరే నేను సినిమా హీరో అవుతారా అని. వాడు ఇట్లా కామెడీగా మెల్ల చిన్న లుక్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంట్లో పాకెట్ మనీ ఇస్తుంటారు కదా, 500, 400, దాంతో కెమెరాలు రెంట్కి తెచ్చుకొని చిన్న చిన్న వీడియోస్ నేనే స్టార్ట్ బటన్ నొక్కి నేనే పోయి యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చి నేనే బంద్ చేస్తుండే. కొన్నిసార్లు స్టార్ట్ బటన్ నొక్కడం కూడా మర్చిపోయినా. సో విచ్ ఇస్ సెకండరీ. సో తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, తర్వాత మ్యూజిక్ వీడియోస్, ఇప్పుడు లేటెస్ట్గా రిస్క్ అనే సినిమా. సో ఒక చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మలో నన్ను నేను చూసుకోనికి నాకు ఒక 9 to 10 years టైం పట్టింది. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. అండ్ ఫైనల్ డెస్టినేషన్కి ఇంకా ఇట్స్ అ లాంగ్ వే, చాలా టైం ఉంది. ఇక్కడే ఉంటాం, మంచి మంచి సినిమాలు చేస్తాం. అండ్ ఇక్కడ నేనే కొత్త అంటే, సో నాకు చాలామంది మెసేజ్లు చేస్తుంటారు, అన్న వీ ఆల్సో వాంట్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ అది ఇది అని. సో నేను డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తా. ఉన్నది ఒకటే చిన్న జిందగీ, నచ్చిన పని చేసుకోవాలి. బట్ సో ఇక్కడ మనం బొట్టు పెట్టే ఎవరు విలువరు. చిన్నదో పెద్దదో ఆపర్చునిటీ మనమే వెతుక్కొని క్రియేట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అండ్ మొన్న శర్వానంద అన్న కూడా ఒక ఈవెంట్లో చెప్పిండు, మస్తు మజా అనిపించింది. బుక్ నీదే, పెన్ను నీదే, నీ రాత నువ్వే రాసుకో అని. సో అదేంటే మస్తు మజా అనిపించింది. అండ్ మన సినిమా రిస్క్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ జర్నీ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్లు, లాట్ ఆఫ్ పేషెన్స్, మెనీ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉండే. పొద్దుగల షూటింగ్ ఉంది అంటే ఎక్సైట్మెంట్తో నిద్ర రాకపోతుండే, షూటింగ్ లేదు అంటే బాధతో నిద్ర రాకపోతుండే. సో అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ అని ఈ సినిమా మెయిన్. సో రిస్క్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్, సో ఇది బేసికలీ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన సినిమా ఇది. బయట ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి లవ్ స్టోరీలు కావాలి నాలా యూత్కి, కొంతమందికి కామెడీలు కావాలి, ఇంకొంతమందికి ఫ్యామిలీస్కి సెంటిమెంట్లు కావాలి, కొంతమంది మ్యూజిక్ పిచ్చోళ్ళు ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా థ్రిల్లర్స్ నడుస్తున్నాయి హవా. సో ఇవన్నీ కలిపితే రిస్క్ సినిమాలో చూస్తారు, ఇది నా గ్యారంటీ. సో ఎట్లుంటుందంటే, ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ నడుస్తుంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ థ్రిల్లర్ ప్యాక్డ్ ఉంటుంది. అండ్
సో మనం బయట చూస్తూనే ఉంటాము అండ్ ఆల్సో ట్రైలర్లో చూసినట్టు ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి కామెడీ లైఫ్ని అంత ఈజీగా తీసుకోకుండా మజాకులు చేసుకుంటూ అన్ఫార్చునేట్లీ ఒక కేసులో మన వాళ్ళు బుక్ అవుతారు అండ్ దాంట్లో నుంచి ఎట్లా బయటికి వచ్చారు రిస్క్ చేసి లైఫ్ని అండ్ దీనివల్ల ఏం నేర్చుకున్నారు అన్నదే మన రిస్క్ సినిమా. ఇట్స్ ఏ ఫ్రూట్ఫుల్ ఉంటుంది, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కలిసి తింటే ఎట్లుంటుంది, ఫ్రూట్ పంచ్ అట్లుంటుంది. మన క్యాస్ట్ దీంట్లో పనిచేసిన డెబ్యూటెంట్స్ అందరూ కూడా ఒక ఫ్రెషర్స్ లాగా కనిపించారు మనకి. ఆల్ ఆర్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లాగానే చేసారు అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా చేశారు. దే ఆర్ లైక్ వెరీ కంఫర్టబుల్ యాక్టింగ్ విత్ దెమ్ అండ్ ఐ థింక్ ఏదో షూటింగ్లో ఉన్నారు. వన్ సానియా ఠాగూర్ ఇస్ ఇన్ ఐ థింక్ ఎక్కడో ఇటలీ ఫ్రాన్స్లో ఎక్కడ ఉంది షూటింగ్లో అండ్ వన్ మోర్ జోయా ఆల్సో. అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ లెజెండరీ యాక్టర్స్ లైక్ రాజీవ్ కనకాల సారు, దువాసి మోహన్ గారు, అనీష్ కుర్విలా గారు అండ్ ఆల్సో అప్పారావు గారు, కాదంబరి కిరణ్ గారు, జబర్దస్త్ టీమ్ ఉంది. సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. డెబ్యూ సినిమాకే నాకు ఇంత మంచి యాక్టర్స్తో యాక్ట్ చేసిన వెరీ హ్యాపీ. అండ్ క్రూ అండ్ టెక్నీషియన్స్ విషయంలోకి వస్తే మా డిఓపి జగదీష్ గారు అమేజింగ్ విజువల్స్ ఇచ్చిండు అండ్ కో డైరెక్టర్ బన్సీ కోయాల్కర్ చాలా మంచిగా మాట్లాడిండు ఇందాక స్టేజ్లో. అండ్ ఎడిటర్ శివాన్, బాబీ, మ్యూజిక్ మీరు వింటున్నారు, మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. ఒక 6 to 7. నాకు స్టార్టింగ్లో నరేషన్ ఇచ్చినప్పుడు స్టోరీ పాటలతోనే స్టోరీ చెప్పేసిండు, నా ముందే సినిమా చూపించేసాడు. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా చాలా నేర్చుకున్నా. ద మెయిన్ విషయం నాకు నచ్చింది ఏంటి అంటే హీ హాజ్ వెరీ గుడ్ జడ్జ్మెంట్. అది ప్రోడక్ట్ మంచిగా ఉంది అనుకో, మంచిగా ఉంది అని చెప్తారు, లేదంటే లేదు అన్న ముఖం మీద. సో అది యాక్చువల్లీ యాక్టర్స్కి అండ్ అది మనకు క్లారిటీ కోసం అది కావాలి ఎవరికైనా. అండ్ ఇట్ వాస్ నైస్, హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ మా పిఆర్ఓ తేజు గారు, శ్రవంతి గారు ఈరోజు అండ్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఎక్కడికి పోయినా ఒకటే క్వశ్చన్ నడుస్తుంది, నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అని. సో ఇట్స్ కమింగ్ వెరీ షార్ట్లీ, నెక్స్ట్ మంత్ 2nd week అట్లా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ అందరు సపోర్ట్ కావాలి, థియేటర్స్కి రావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే కంటెంట్ ఇంపార్టెంట్. సో 100% ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ట్రై చేసినాం. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. Good afternoon. Firstly, congratulations to the entire team of Risk. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే రిస్క్ కన్నా క్యూరియస్ అని పెడితే బాగుంటుందేమో, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ ఏంటి తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంది. అది తెలుసుకున్న తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఏంటి సినిమా చూసిన తర్వాత అని తెలుసుకోవడానికి క్యూరియస్గా ఉంది. అయిపోయాక బాక్స్ ఆఫీస్లో ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది అని తెలుసుకోవడానికి క్యూరియస్గా ఉంది. సో ఈ రిస్క్ అనే కన్నా క్యూరియస్ అని పెట్టుకుంటే ఇంకా బాగా సింక్ అయ్యేది. But congratulations, very very happy to see my friend Sandeep come all way long ikkad varaku. And I know Sandeep not only as hard working but also someone who has never give up. So give up cheyaledu kabatti ee roju ikkada stage meeda mee andari mundu inta proud ga ninchunnadu. Congratulations Sandeep. And thank you everybody for supporting cinema and for supporting Sandeep. Thank you.